ఓం నమో భగవతే వాసుదేవాయ. ఆత్మబంధువులందరికీ నమస్కారం. 387వ నామం స్థానద. అంటే ఎవరి కర్మల్ని అనుసరించి వాళ్లకు తగిన స్థానాలని ప్రసాదించే పరమాత్ముణ్ణి స్థానదుడు అన్నారని శంకరాచార్యులు వారు చెప్తున్నారు. అంటే ఎవరు చేసుకున్నటువంటి కర్మ ఫలాలను బట్టి వాళ్ళకి జీవితాలను, వాళ్ళ యొక్క స్థానాలను, వాళ్ళ యొక్క మరి తల్లిదండ్రులు ఎవరికి పుట్టాలో, ఎక్కడ పుట్టాలో, ఎలా పుట్టాలో అవన్నీ నిర్ణయించి పరమాత్మ స్థానాన్ని వాళ్ళకి ఎవరి స్థానాలు వాళ్ళకి ఇస్తున్నాడు కనుక స్థానదహ అన్నారని శంకరాచార్యులు వారు చెప్పారు. మరి ధ్రువుడు మొదలైన భక్తులకి భగవంతుడు ఉన్నత స్థానాల్ని ప్రసాదించడం దీనికి ఉదాహరణ. ఎందుకంటే మరి చిన్న పిల్లలైనటువంటి ధ్రువుడు కానీ, ప్రహ్లాదుడు కానీ మరి ఇటువంటి వాళ్ళకి అంతటి ఉత్తమమైన జన్మ చిన్నతనంలోనే భగవంతుని దర్శనం చేసుకోగలిగేటువంటి భాగ్యం వాళ్ళకి కలిగింది. అంటే పరమాత్మ పక్షపాతంతో ఎవరికి ఏది ఇవ్వడు. వాళ్ళు చేసుకున్నటువంటి కర్మ ఫలాలను బట్టి వాళ్ళకి జన్మనిచ్చి వాళ్లకు ఏది ప్రాప్తింప చేయాలో దానికి తగిన సంఘటనలను అనుగ్రహించి ఆ సంఘటనల ద్వారా వాళ్ళు పొందాల్సింది వాళ్ళకి అందించేటువంటి స్వామి. అలా మరి ధ్రువుడు సాధారణమైన తండ్రి ఒడిని కోరుకోవటం తప్పు కాదు కదా. మరి ఆ ధ్రువుడికి తండ్రి ఒడి దొరకకుండా చేసి పింతల్లి రూపంలో మరి మనస్సుని తప్పింపజేసి తపస్సు చేసుకునేటువంటి స్థితికి తీసుకొచ్చాడు. మరి చిన్న పిల్లవాడు అంత తక్కువ సమయంలోనే మరి అంత దర్శనం ఇచ్చావేంటి స్వామి అని స్వామిని అడిగితే, అంతకు ముందు జన్మల్లో అంతా చేసి చివరి కొంచెం మిగిలిపోయింది, అది ఈ జన్మలో చెయ్యటానికి వీలుగా పరిస్థితుల్ని కల్పించి చేయించి ముక్తినిచ్చాను అని పరమాత్మే చెప్తాడు. అందుకని ఎవరికి ఏమి ఎప్పుడు ఇవ్వాలో ఆయనకి తెలుసు. ఎవరి కర్మఫలాలను వాళ్లకు చక్కగా అందించేటువంటి కర్మఫల ప్రదాత. వాళ్ళ స్థానాలు, నువ్వు ఈ స్థానంలో ఉండు, నువ్వు ఈ స్థానంలో పుట్టాలి, ఇక్కడ పుట్టాలి, నువ్వు ఈ రకంగా పెరగాలి, ఈ రకంగా నా దగ్గరకు రా. మరి వచ్చే పరిస్థితులు, రాని పరిస్థితులు, పుణ్యం పాపం చేసుకున్నటువంటి పరిస్థితులను బట్టి జన్మల్ని ఇస్తాడు పరమాత్మ. ఆయా స్థానాల్లో జన్మింపచేస్తాడు, ఆయా పరిస్థితుల్ని కల్పింపచేస్తాడు. ఆ విధంగా ఆయన కర్మఫల ప్రదాత అయినటువంటి స్వామి స్థానదహ అన్నారు. మరి పరమపదాన్ని ప్రసాదించే స్వామిని స్థానదుడు అన్నారని పరాశర భట్టరు అన్నారు. పరమ పదము అంటే గొప్ప పదము, దాన్ని మించిన పదము ఇంకొకటి లేదు. అక్కడికి వెళితే, అక్కడికి చేరుకుంటే మళ్ళీ కిందకి రావాల్సిన పరిస్థితే లేనిది స్థితి. అదే పరమపదం. ఈ పరమపద సోపాన పటమని మనం వైకుంఠపాళి అని ఆ ఆటలోనే ఇంతటి జ్ఞానాన్ని దాంట్లో జొప్పించి మన ఆటను అలా ఆడిస్తున్నారు. జీవితం కూడా అంతే. కష్టాలు పాములు, సుఖాలు నిత్యంలో, పుణ్యాలు నిత్యంలో, పాపాలు పాములు. అలా మరి ఈ రెండిటిని దాటుకుని ఎప్పటికైనా పరమపదానికి చేరాలి. 100 దాటి వెళ్ళాలి అంటే మళ్ళీ నుచ్చెన ఎక్కకుండా, మళ్ళీ పాము నోట్లో పడకుండా పరమపదం చేరాలి అంటే ఎన్నోసార్లు పడినా కిందకి, ఎన్నోసార్లు ఎక్కినా
దీక్షతో పట్టుదలతో లక్ష్యాన్ని చేరాలనేటువంటి ఆతృతతో ఆడి వాటన్నిటినీ దాటుకుని పరమపదాన్ని చేరినవాడు ఇంకా నిచ్చెనతోనూ పాముతోనూ సంబంధం లేని పరమానంద స్థితిలో ఉంటాడు పరమపదంలో. అలాగే ఈ పాప పుణ్యాల పంకెలంలో పడిపోకుండా, కష్ట సుఖాలు అనుభవించకుండా, సంసార సాగరంలో పడిపోకుండా, ఈ కష్టాల సుడిగుండంలో పడి గిరగిరా తిరుగుతూ ఊపిరాడక బాధలు పడి బయటికి రాలేక తపన పడి ఆ తప్పించుకోవాలనే తపన ఎప్పుడైతే వచ్చిందో అంతటి సుడిగుండంలో నుంచి బయటికి వచ్చేటువంటి మార్గాన్ని పరమాత్మ ప్రసాదిస్తాడు. ఎప్పటికైనా ఆ సుడిగుండంలో నుంచి ఎప్పుడు నన్ను ఆర్తిగా అడుగుతాడా అని పరమాత్మ ఎదురు చూస్తూ ఉంటాడు. తన బిడ్డలు తన దగ్గరకు రావాలని ఆయనకి ఆతృత ఉంటుంది. బిడ్డలకి ఎప్పుడైతే ఆతృత వచ్చి ఆ తండ్రి వంక చూస్తారో అప్పుడు ఆత్రంగా ఆయన కూడా చెయ్యి అందిస్తాడు, చక్కగా చేదుకుంటాడు, పరమ పదాన్ని ఇస్తాడు. కనుక ఆయన్ని స్థానదహ అన్నారని చెప్పారు, పరాశర భట్టరు చెప్పారు. సత్యసంధుల వారు ఈ అర్థంతో పాటు అయోగ్యుల స్థానాన్ని ఖండించేవాడు స్థానదుడు అన్నారు. యోగ్యత లేని వాళ్ళ స్థానాన్ని ఖండించేవాడు స్థానదుడని అన్నారు. అంటే యోగ్యత లేని వాళ్లకు ఆ స్థానాన్ని ఇవ్వడు కదా, పరమపదాన్ని ఇవ్వడు కదా. అటువంటి ఇవ్వని స్వామిని స్థానద అంటే ఎవరిని ఏ స్థానంలో ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచేటువంటి స్వామి గనక స్థానద అన్నారని సత్యసంధుల వారు చెప్పారు. తపోధనులు స్వామిని ఓం స్థానదాయ నమః అన్నారు. అంటే ఇప్పుడు కర్మలను అనుసరించే తగిన స్థానాన్ని ప్రసాదించే స్వామి గనక స్థానదుడు అన్నారు. ఉదాహరణకి ధ్రువుడు మొదలైన వాళ్ళని చెప్పారు. మరి పరమపదాన్ని ప్రసాదించే మోక్షాన్ని కూడా ప్రసాదించే స్వామి కనుక స్థానద అన్నారు. మరి అయోగ్యులకు ఆ స్థానాన్ని ఇవ్వనివాడు అని కనుక అంటే ఎవరి స్థానం వాళ్ళకి ఇస్తాడు కనుక స్థానద అన్నారని ముగ్గురు చెప్పారు. తర్వాత ఈకే గారు ఏం చెప్పారో చూద్దాం. స్థానద అంటే కాలము మరి ఆకాశంగా దిగి వచ్చిన శక్తి జీవులకు సృష్టిలో స్థలాన్ని కల్పిస్తోంది. ఇతరులకు చోటు ఇచ్చేటువంటి సహృదయత, వాళ్ళు జీవించటానికి సహకరించేటువంటి సజ్జనత్వము వ్యక్తిని ఒక కుటుంబానికి కానీ సమాజానికి కానీ అధిపతిని చేస్తుంది. కాలం ఆకాశంగా దిగి వచ్చిన శక్తి. కాలము ఆకాశం అంటే చోటు, కాలమే ఆకాశంగా దిగి వచ్చి జీవులకి స్థానం కల్పించింది సృష్టిలో. అందుకని ఆ కాల రూపంలో ఆకాశంగా అంటే చోటుగా దిగి వచ్చిన శక్తే జీవులకి స్థలాన్ని, చోటుని, స్థానాన్ని కల్పించింది గనక ఎవరు కాలస్వరూపుడు పరమాత్మ గనక స్థానద అన్నారు. మరి అందరికీ జీవులందరికీ ఇతరులందరికీ చోటు ఇచ్చేటువంటి సహృదయత ఎవరికి ఉంది అంటే స్థానదుడికే ఉంది. వాళ్ళు జీవించటానికి సహకరించేటువంటి సజ్జనత్వాన్ని ఇచ్చేటువంటి వ్యక్తి కూడా పరమాత్మే. మరి ఒక కుటుంబానికి కానీ సమాజానికి కానీ అధిపతి అవ్వాలి, అధిపతిని చెయ్యాలి అంటే కూడా ఆ స్థానదుడే చేస్తాడంటే ఆ స్థానం అర్హత ఉందనుకోండి, ఆ స్థానాన్ని స్థానదుడు ఇస్తాడు. సమాజానికి అధిపతి చేస్తాడు, కుటుంబానికి అధిపతి చేస్తాడు. ఇంకా ఏ స్థాయిలో
వాళ్ళకి అర్హత ఉందో ఆ స్థాయిలో పరిపాలనను, అధిపతిని, అధికారాన్ని ఇస్తాడు. మరి వాళ్ళని ఫలాపేక్ష లేకుండా ప్రేమించటం వల్లనే, ఆదరించటం వల్లనే ఇది సాధ్యమవుతోంది. పరమాత్మ ఏది ఎవరికి ఇచ్చినా ఆయన ఏమీ ఫలాపేక్షను కోరాల్సిన అవసరం లేదు. ఆయనకి లేనిది లేదు. ఆయనకి ఇవ్వటమే కానీ తీసుకునేటువంటి అవసరం ఏమీ లేదు. కాకపోతే భక్తితో, శ్రద్ధతో తన బిడ్డలు ఇచ్చిన దాన్ని ప్రేమతో స్వీకరిస్తాడే తప్ప ఆయనకి లేనిది, కావాలనుకునేది ఏదీ లేదు. అది నిష్కామంగా ఫలాపేక్ష లేకుండా ప్రేమించటం ఆయనకే సాధ్యమవుతుంది కనుక ఆయన్ని స్థానదుడు అన్నారు. మనలో అటువంటి గుణము ఉంటే, ఫలాపేక్ష లేకుండా సేవ చేసేటువంటి గుణం ఉన్నదనుకోండి, ఆ గుణము యొక్క స్వరూపము పరమాత్మ అని తెలుసుకోవటమే జ్ఞానం. అలా ఆ శక్తి ఎవరు అంటే ఆ భావము, ఆ సేవ చేసేటువంటి శక్తి అన్నీ కూడా ఆ పరమాత్మే ఇస్తాడు. ఎవరికి ఎప్పుడు ఏది ఇవ్వాలో అది ఇచ్చేటువంటి కర్మఫల ప్రదాత ఆయనే. ఎవరికి ఏ స్థానాన్ని అందించాలో, కల్పించాలో చేసేది, ఇచ్చేది కూడా పరమాత్మే గనక ఆయనకి స్థానదుడు అనే పేరు వచ్చింది. అందుకని స్థానదుడైన పరమాత్మని మనం వేడుకుంటూ, పరమాత్మ పరమపద స్థానాన్ని మాకు ప్రసాదించు స్వామి అని వేడుకుంటూ మంగళం పాడదాం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం.